ఏదో అనుకుంటాం వారణాసి కథ ఇది అని చాలా వార్తలు వచ్చాయి. కానీ అన్నీ ఏవో ఊహాజనిత కథలు. అందుకే అనేది జక్కన్న రాజమౌళి రూట్ సపరేట్ అని. అందరూ గెస్ట్ చేసే కథని సినిమాగా తీస్తే ఏం మజా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పిన మాటల కన్నా ఆయన వెనుకున్న ఒక ఫోటో ఫ్రేమ్ బజ్ క్రియేట్ చేసింది. ఇంతకీ అదేంటంటే తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుల గురించి మాట్లాడితే అందులో ముందుగా గుర్తుకు వచ్చేది ఒకే పేరు, ఎస్ఎస్ రాజమౌళి. తన సినిమాలతో కేవలం హిట్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల ఊహలకు రెక్కలు ఇచ్చి ఇండియన్ సినిమాను గ్లోబల్ మ్యాప్పై నిలబెట్టిన మాంత్రికుడు ఆయన. ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ వంటి చిత్రాలతో భారతీయ బాక్సాఫీస్ ను కుదిపేసిన జక్కన్న ఇప్పుడు తన దృష్టిని మరింత పెద్ద లక్ష్యంపై కేంద్రీకరించారు, గ్లోబల్ మార్కెట్పై. ఇది సాధించాలంటే సాధారణ కథ సరిపోదని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఈసారి ఆయన తీసుకున్న కథా నేపథ్యం చాలా ప్రత్యేకం. భారతీయ పురాణాలను బేస్గా తీసుకుని అందులో సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్, మల్టీ డైమెన్షన్ కాన్సెప్టులను మిళితం చేస్తూ వారణాసి అనే భారీ విజువల్ వండర్ను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ కాంబినేషన్ ప్రకటించినప్పటి నుండే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ ఆసక్తి మొదలైంది. ఇటీవల కామిక్ కాన్ ఈవెంట్లో రాజమౌళి పాల్గొన్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఆయన చెప్పిన మాటల కంటే ఆయన వెనుక కనిపించిన ఒక ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మొదట చూసినప్పుడు అది ఒక సాధారణ పెయింటింగ్ లా అనిపించినా దగ్గరగా పరిశీలిస్తే అది ఒక చిన్న ప్రపంచం లాంటిదిగా కనిపిస్తుంది. ఆ ఫోటోలో ప్రకృతి అందాల అద్భుత సమ్మేళనం కనిపిస్తుంది. ఒకవైపు గాఢమైన అడవులు, మరోవైపు మంచుతో కప్పబడిన పర్వతాలు, ఆకాశంలో విభిన్న వర్ణాల మేఘాలు. ఇలా ప్రతి ఫ్రేమ్ ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన వారణాసి ప్రీ గ్లిమ్స్ లో మనం చూసిన కొన్ని లొకేషన్స్ ఈ స్కెచ్ తో చాలా దగ్గరగా సరిపోవడం గమనార్హం. దీని ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. రాజమౌళి ఈ ప్రాజెక్టు కోసం చాలా కాలంగా ప్లానింగ్ చేస్తూ తన విజన్ ను ముందుగానే స్పష్టంగా రూపకల్పన చేసుకున్నారు. ఈ స్కెచ్ లో కనిపించే కొన్ని దృశ్యాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. సాధారణ యుద్ధ సన్నివేశాల స్థానంలో కొందరు యోధులు విచిత్రమైన భారీ పక్షులపై ప్రయాణిస్తున్నారు. ఇది కేవలం ఫ్యాంటసీ మాత్రమే కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని సూచించే విజువల్ గా కనిపిస్తుంది. ఒకవైపు పురాతన రథాలు కనిపిస్తుంటే మరోవైపు గాల్లో ఎగిరే వింత యంత్రాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది గతం, భవిష్యత్తు, ఇంకా ఊహించని ప్రపంచాల మధ్య జరిగే కథగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ స్కెచ్ మధ్యలో కనిపించే కొన్ని విచిత్ర ఆకృతులు ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తోకతో పరిగెత్తే రాక్షసుడు, గాల్లో తేలే జీవులు, పర్వతాలపై నుండి దూకే యోధులు, ఇవన్నీ కలిపి చూస్తే ఈ సినిమా ఒక సాధారణ కథ కాదని, ఒక భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుందని అర్థమవుతుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్కెచ్ లోని కొన్ని ఎలిమెంట్స్ టైం ట్రావెల్ లేదా మల్టీ డైమెన్షన్ కాన్సెప్ట్లను సూచిస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే కథ ఒకే కాలంలో కాకుండా వివిధ కాలాల్లో లేదా ప్రపంచాల్లో సాగే అవకాశం ఉంది. ఇది హాలీవుడ్ స్థాయిలో ఉండే కాన్సెప్ట్ అయినప్పటికీ రాజమౌళి దాన్ని భారతీయ సంస్కృతి, పురాణాలతో మిళితం చేయడం ప్రత్యేకత. ఈ స్కెచ్ లో కింద భాగంలో ఒక వ్యక్తి భారీ పక్షిపై కూర్చొని ఆకాశంలో ఎగురుతున్న దృశ్యం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ఇది మన భారతీయ పురాణాల్లోని గరుత్మంతుడు లేదా జటాయు వంటి పాత్రల స్ఫూర్తితో రూపొందించబడిందా, లేక పూర్తిగా కొత్తగా సృష్టించిన ఫ్యాంటసీ ప్రపంచమా అనే సందేహం కలుగుతుంది. అదే సమయంలో ఒక యోధుడు కొండపై నుండి దూకి పక్షి రెక్కల సహాయంతో గాల్లో తేలడం వంటి సన్నివేశాలు సినిమా యాక్షన్ స్థాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తాయో ఊహించుకోవచ్చు. ఇలాంటి విజువల్స్ చూస్తుంటే ఈ సినిమా కేవలం ఇండియన్ స్టాండర్డ్లోనే కాకుండా హాలీవుడ్ సినిమాలను కూడా మించి ఉండబోతుందనే భావన కలుగుతుంది. ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచర్, భారతీయ పురాణాల మేళవింపు, ఇదే వారణాసి ప్రత్యేకతగా కనిపిస్తుంది. రాజమౌళి ధరించిన వారణాసి టీషర్ట్ నుండి ఆయన వెనుక ఉన్న ఆ స్కెచ్ వరకు ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఆయన ప్రతి సినిమాకు ఎంత ప్రణాళికతో పనిచేస్తారో మనం ఇప్పటికే చూసాం. కానీ ఈసారి ఆయన టార్గెట్ మరింత పెద్దది, ప్రపంచ బాక్సాఫీస్ను కుదిపేయడం. అంటే తెలుగు సినిమా హద్దులను దాటి ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లడానికి రాజమౌళి సిద్ధమవుతున్నారు. ఈ ప్రయాణంలో వారణాసి ఒక మైలురాయిగా నిలుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా వెండి తెరపై ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే ప్రేక్షకుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది.